తమిళంతో పాటు తెలుగులో కూడా అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన చెన్నై బ్యూటీ త్రిష ఇటీవలే డగ్ లైఫ్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వాంబరాలో నటిస్తుంది. జంతు సంక్షేమ కార్యకర్త కూడా అయిన త్రిష మూగజీవులపై ఎంతో కరుణ చూపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఒక ఆలయానికి నిజమైన ఏనుగును బదులు రోబో ఏనుగును బహుకరించి వార్తల్లో నిలిచారు. తమిళనాడులోని అరుపకొట్టెల్లలో ఉన్న శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినాయగర్ మరియు శ్రీ అష్టభుజ ఆదిశేష వారాహి అమ్మన్ ఆలయంకు ఒక రోబో ఏనుగును త్రిష బహుమతిగా ఇచ్చారు. పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా స్వచ్ఛంద సంస్థలో కలిసి ఆమె ఈ ఏనుగును తయారు చేయించారు. హిందూ ఆలయాల సాంప్రదాయాలను గౌరవిస్తూ నిజమైన ఏనుగుని ఎలాంటి హాని కలగకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ మెకానికల్ ఏనుగును బహుకరించినట్లు త్రిష చెప్పుకొచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆ ఏనుగును ఆలయం ప్రాంగణంలో ఊరేగించారు. గజ అనే పేరు గల ఒక రోబో ఎలిఫెంట్ 3 మీటర్ల పొడవు, 800 కిలోల బరువు నిజమైన ఏనుగులాగే ఉంటుంది. చక్రాల సాయంతో నడుస్తూ భక్తులపై నీళ్లు చల్లుతుంది. తల, చెవులు ఊపుతుంది. దీన్ని తయారు చేసేందుకు 6 లక్షల వరకు ఖర్చు అయినట్టు తెలుస్తుంది. ఈ ఏనుగు ఉత్సవాల వేడుకల సమయంలో ఉపయోగిస్తామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. రోబో ఎలిఫెంట్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. అజిత్ సరసన గుడ్ బ్యాడ్ ఆగ్లీ, కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో థగ్ లైఫ్ చిత్రంలో నటించి మెప్పించారు త్రిష. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వాంబరలో నటిస్తున్నారు త్రిష. సోహియా పాటసీ చిత్రం కావడంతో దీనికి గ్రాఫిక్స్ అత్యంత ప్రాధాన్యం ఉంది. అందుకే విఎఫ్ఎక్స్ పనుల కోసమే మేకర్స్ 75 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఇవే కాకుండా తమిళ, మలయాళం చిత్రాల్లో కూడా ప్రస్తుతం త్రిష చేతుల్లో ఉన్నాయి. 40 ఏళ్లు దాటిన తరగని అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు ఈ బ్యూటీ.